లక్ష్మీదేవిని 70 కిలోలకి 80 కిలోలకి మధ్యలో శుద్ధ బంగారంతో లక్ష్మీదేవి యొక్క మూర్తిని తయారు చేయించి నారాయణి అమ్మ ఆ దేవాలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఉంచి అది ఏదో ఎవ్వరికి అందుబాటులో లేకుండా దూరంగా ఉండగా అభిషేకం జరుగుతుంటే చూడడం కాదు, పరమ సామాన్యులు కూడా అంత బంగారంతో తయారు చేయబడినటువంటి లక్ష్మీదేవి మూర్తిని స్పృశించి అభిషేకం చేసుకోవడానికి అవకాశం కల్పించారు. అటువంటి లక్ష్మీదేవిని నారాయణి అమ్మ దేవాలయంలో అక్కడ ఉన్నటువంటి స్వర్ణ దేవాలయంలో ఏర్పాటు చేస్తే ఇవాళ ప్రత్యేకంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ కోటి దీపోత్సవ కార్యక్రమానికి నారాయణి అమ్మ బదులుగా ఆ స్వర్ణలక్ష్మిని పంపించారు. ఆ స్వర్ణలక్ష్మి అమ్మవారు నిన్నటి రోజున భాగ్యనగరాన్ని చేరుకున్నారు. ఆమె ఇప్పుడు కొద్దిసేపట్లో ఆ తల్లి ఈ ప్రాంగణానికి వేయించేస్తోంది. కోటి దీపాలు వెలిగితే కోటి దీపాల కాంతులు దేన్ని ప్రసాదిస్తాయి? లక్ష్మీ కటాక్షాన్ని ప్రసాదిస్తాయి. ఆ లక్ష్మీ కటాక్షాన్ని ప్రసాదించడము అంటే కేవలము డబ్బు అని మీరు అనుకోకూడదు. లక్ష్మి అంటే కీర్తి. ఇదిగో ఇది ఉన్నవాడు అనేటటువంటి కీర్తిని ఆ తల్లి మనకి ఇస్తుంది. అందుకే ఆమెకి యశస్విని అని ఒక పేరు. ఈయన మంచి కవి, ఈయన మంచి పండితుడు, ఈయన మంచి విద్వాంసుడు, ఈయన గొప్ప యోధుడు, ఈయన గొప్ప చిత్రకారుడు, ఈయన గొప్ప గాయకుడు, ఈమె గొప్ప నృత్య విద్వాంసురాలు, ఈమె నర్తకి, ఈయన నటుడు. ఇన్ని రకాలైనటువంటి కీర్తి ఎవరు కటాక్షిస్తుంది అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం. ఆవిడ్ని యశస్విని అంటారు. అందుకే యశస్విని అంటే కీర్తినిచ్చున్నది. తనని ఎవరు నమ్ముకున్నారో ఆ నమ్ముకున్న వాళ్ళకి అటువంటి కీర్తినిచ్చి వాళ్ళు వైభవాన్ని పొందితే ఆవిడ సంతోషిస్తూ ఉంటుంది. అంత గొప్ప లక్షణం ఉన్నటువంటి జగన్మాత, లోకమాత అయినటువంటి లక్ష్మీదేవి, ఆమె యొక్క కడగంటి చూపు కటాక్షం అంటారు. ఆమె కన్ను ఇలా తిప్పినప్పుడు పడేటటువంటి ఆ క్రీగంటి చూపు కోసం యావత్తు జగత్తు చూస్తూ ఉంటుంది. అందుకే శంకరాచార్యుల వారు కనకధారాస్తవం చేస్తూ అంగం హరేహే పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణంతమాలం అంగీకృతాకిల విభూతిరపాంగలీల మాంగల్యదాస్తు మమ మంగళ దేవతాయాః అంటారు. సమస్త సౌభాగ్యములను కటాక్షించగలిగినటువంటి ఆ తల్లి కడగంటి చూపు కోసం లోకాలన్నీ ఎదురు చూస్తూ ఉంటాయి. పరాశర భట్టర్లు శ్రీగుణరత్న కోశం చేస్తూ యద్భ్రూభంగాః ప్రమాణం స్థిరచర రచన తారతమ్యే మురారేః వేదాంతాః తత్వచింతాం మురభిదురసి యత్పాదచిహ్నైత్తరంతి భోగోపోద్ఘాతకేళీచులికిత భగవత్వైశ్వరూప్యానుభావా సానశ్రీః అస్పృణీతాం అమృతలహరిధీలంఘనీయైః అపాంగైః అంటారు. అపాంగైః అంటే అమ్మవారి యొక్క కడగంటి చూపు. ఇలా పొడుగ్గా చూసామనుకోండి, ఆ చూపులో పెద్ద ఆదరణ భావం ఉన్నదా లేదా అంటే చెప్పడం కష్టం. నేను ఇప్పుడు ఈ ప్రవచనం చేసేటప్పుడు ఏదో యథాలాపంగా ఇలా చూస్తాను. ఇలా చూశాను అంటే దాని ఉద్దేశ్యం నిజంగా ఈ సభలో ఎవరెవరు ఉన్నారో గుర్తుపట్టడం నా ఉద్దేశ్యం కాదు. ఏదో చూడాలి కాబట్టి కంటి ధర్మంగా అలా చూస్తానంతే. కానీ నాకు ఇక్కడ ఏదో ప్రియమైన వస్తువు ఒకటి ఉందనుకోండి, దాన్ని ఇలా చూసుకుంటూ ఉంటాను. ఇలా చూసిన చూపు పొట్టి చూపు కటాక్షం అంటారు. ఈ కంటి చివరి నుంచి చూసుకుంటూ ఉంటారు, ఉన్నదా లేదా అని జాగ్రత్తగా చూస్తారు. అలా ఆ ఒక్క తల్లే, ఆ లక్ష్మీదేవే అనేక రూపాలతో ఉంటుంది. లక్ష్మీదేవి వేరు, పార్వతీదేవి వేరు అలా అనుకోకూడదు. ఎందుచేతనంటే శ్రీయన గౌరినాబరగు చెల్వగు చిత్తము పల్లవింప భద్రాయుతమూర్తి అయి హరిహరంబగు రూపము దాల్చి విష్ణు రూపాయ నమశివాయ ఎంచు అంటారు తిక్కన గారు. ఆ విష్ణువు శివుడు అభేదం. ఆ అమ్మవారే శంకర భగవత్పాదులు కనకధారాస్తవం చేస్తూ అమ్మవారిని పిలుస్తూ గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేళిష సంస్థితాయై తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై అన్నారు. అమ్మ, సృష్టికర్త యొక్క శక్తి అయిన సరస్వతివి నువ్వే, స్థితికర్త అయిన శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలు లక్ష్మి నువ్వే, ప్రళయకర్త అయిన పరమశివుని యొక్క ఇల్లాలైనటువంటి పార్వతీదేవి రూపంగా ఉండేదానివి నువ్వే. అమ్మా,
అడగగానే అన్నం పెడితే బియ్యం ఇస్తే వండుకు తినడానికి సమయం పడుతుందని పరమదయతో ఒకానొకప్పుడు దుర్గమాసురుడన్న రాక్షసుణ్ణి సంహరించి చేతులతో కాయగూరలు ఆకుకూరలు పళ్ళు పట్టుకొని శతాక్షివై శరీరం నిండా కన్నులు పెట్టుకొని ఆ కన్నులలోంచి వృష్టి జలాన్ని కురిపించి లోకము యొక్క ప్రాణములను నిలబెట్టినటువంటి దయా సముద్రాలివి అని పిలిచారు. లక్ష్మీదేవి గుండెలు బాదుకుని అలా అంటావేమిటో, నేను సరస్వతినేమిటి, నేను పార్వతినేమిటి, నేను లక్ష్మిని మాత్రమే అందా? అలా అనలేదుగా. కనకధార కురిపించిందా లేదా? ఒకటే తత్వం ఉంటుంది. ఆ తత్వమే సరస్వతీ కటాక్షం ఇవ్వవలసి వచ్చినప్పుడు సరస్వతీదేవిగా ఉంటుంది. ఆ లక్షణమే, ఆ తత్వమే ఐశ్వర్యప్రదాతగా లక్ష్మీదేవిగా ఉంటుంది. ఆ తల్లే ఒకానొకప్పుడు శక్తినిచ్చి నిలబెట్టవలసి వచ్చినప్పుడు పార్వతీదేవిగా ఉంటుంది. ఆ తల్లే దయాసముద్రంగా నిలబడినప్పుడు ఒక్కొక్కసారి శాకంభరి వంటి రూపాలతో వస్తుంది. ఉన్నది మాత్రం ఆ ఒక్కటే తత్వం. ఆ ఒక్క తత్వం పరమదయతో మనందరినీ కూడా పొదివి పట్టుకుంటుంది. చూడండి, ఏదో రైల్లో ప్రయాణం చేసి వెళ్ళిపోతున్నప్పుడు ఓ లోయర్ బెర్త్ మీద ఓ చంటి పిల్లవాడిని పెట్టుకుని తల్లి పడుకుని నిద్రపోతోంది అనుకోండి. ఒకవేళ రైలు ఇటువైపుకి వెడుతుంటే అటువైపు నుంచి ఒక రైలు కూత కూస్తూ దాటుతోంది అనుకోండి. ఆ కూత శబ్దం యువతల రైలులోకి వచ్చినప్పుడు ఆ శబ్దాన్ని విని ఉలిక్కి పడినటువంటి పిల్లవాడిని నిద్రలోనే తడివి దగ్గరికి లాక్కుని గుండెలకి హత్తుకుని సేద తీర్చినటువంటి తల్లి ఎలా ఉంటుందో అంత ప్రేమతో ఆ తల్లి పార్వతీదేవి లోకాలన్నిటినీ చూసుకుంటూ ఉంటుందిట. అదిగో ఆ తల్లి అలా చూస్తూ స్వర్ణలక్ష్మి నారాయణీ అమ్మవారి అనుగ్రహంతో పంపబడినటువంటి అమ్మవారు సభామంటపంలోకి ప్రవేశం చేస్తోంది. చక్కగా అందరూ చేతులెత్తి ఒక్కసారి ఆ జగన్మాతకి నమస్కారం చెయ్యండి. ఈ కోటి దీపాలు వెలిగితే ఎవరు రావాలో ఆ తల్లి ఇవాళ ఏకాదశి నాడు కార్తీక సోమవారం నాటి ప్రదోష వేళలో సభాప్రవేశం చేసింది అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం పూర్తి కాకముందే అమ్మవారు సద్యఫలితంగా అనుగ్రహించి సభాప్రవేశం చేస్తోంది అని గుర్తు. మనం చెయ్యవలసింది ఒక్క నమస్కారం అంతే. దృశాద్రాఘీయస్యాదరదళిత నీలోత్పల రుచ దవీయాంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అనేనాయం ధన్యో భవతి నచతే హానిరియత వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకర అంటారు శంకర భగవత్పాదులు. ఆ అమ్మవారు మీకు అందరికీ కనపడేటటువంటి ఏర్పాటు చేస్తారు. ఇవాల్టి నుంచి ఆ అమ్మవారు కొన్ని రోజుల పాటు ఈ వేదిక మీదే ఉంటుంది. ఊరిరిగింపుగా వస్తుంది, మళ్ళీ టీవీ స్క్రీన్స్ మీద కనపడుతుంది, ఇక్కడ పెట్టిన పెద్ద తెర మీద కనపడుతుంది. ఆవిడ్ని మనం చూడడం ఏమిటి? అమ్మని పిల్లలు చూస్తారా? పిల్లల్ని చూడడం అమ్మ కర్తవ్యమా? వచ్చింది ఆవిడ మనందరినీ చూడ్డానికి. ఆవిడ చూపులలో, ఆవిడ మన చూపులలో పడ్డం కాదు, ఆవిడ చూపులలో మనం పడగలిగిన యోగ్యతని సంతరించుకోవాలి. అది గొప్ప. ఆ యోగ్యత లేకపోయినా సరే యోగ్యతనిచ్చి చూడడం అమ్మగా ఆవిడ కర్తవ్యం. అందుకు కదు పరమదయతో వచ్చింది. ఆ తల్లి వచ్చింది కాబట్టి మనందరం పరమ సంతోషంగా ఒక్కసారి రెండు చేతులు ఎత్తి ఆవిడికి నమస్కరిస్తే చాలు, పరిపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులం అవుతాం. శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ ఆ అమ్మ యొక్క దయ చెప్తూ దృశాద్రాఘీయస్యాదరదళిత నీలోత్పల రుచ అంటారు. ఈ బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా దూరంగా అమ్మవారు చూసుకుంటూ ఉంటుంది కళ్ళు తిప్పుతూ. ఎందుకని అంటే ఆవిడ ఆబ్రహ్మకీట జనని, అందరూ ఆమె బిడ్డలే, సమస్త పిపీలికాది పర్యంతమునకు ఆమె తల్లి. నా బిడ్డలందరూ క్షేమంగా ఉన్నారా అని కళ్ళు ఈ చివరి నుంచి ఈ చివరికి తిప్పుతుందిట. అది ఎంత దూరం తిప్పుతుంది అంటే బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా ఇంకా విశాలంగా ఆవిడ చూపులు తిరుగుతుంటాయిట. రైలులో వెడుతున్నప్పుడు ఉలిక్కి పడినటువంటి బిడ్డని అమ్మ పరమ ప్రేమతో నిద్రపోతున్నప్పటికీ కూడా ప్రత్యేకమైన సంకల్పము అవసరం లేకుండా చెయ్యి పెట్టి దగ్గరికి లాక్కుని గుండెకి హత్తుకుని ఆ భయం పొందినటువంటి శిశువు యొక్క ఆర్తి తీర్చి రక్షణ కల్పించినటువంటి రీతిలో తన కన్నుల యొక్క కదలిక చేత సమస్త బ్రహ్మాండములలో ఉన్నటువంటి జీవులకు తల్లిగా నిలబడి ఆదరభావంతో ఆ తల్లి చూసి సంరక్షిస్తూ ఉంటుందిట. అటువంటి తల్లి ఆమె యొక్క కనుబొమ కదిలిందా మహదైశ్వర్యవంతుడవుతాడు. బ్రహ్మగారు సృష్టి చేసేటప్పుడు గత జన్మలలో ఆ పుర్రెకి ఏమని పేరో చెప్తారట.
అమ్మా ఈ పుర్రెకి ఎంత ఐశ్వర్యం ఇమ్మంటావు అని అడుగుతాట తల్లి లక్ష్మీదేవి వంక చూసి. ఈ పుర్రె గతంలో ఎవరిది అని అడుగుతుందిట. అమ్మా ఈ పుర్రె గతంలో ఫలానా పేరున్నవాడిదమ్మా అంటారట. ఆ తల్లి వింటుంది, ఓ వీడా అని. ఎంత పుణ్యం చేశాడో, ఎంత గోసేవ చేశాడో, ఎన్ని గోవుల్ని సంరక్షించాడో, ఎన్ని దీపాలు వెలిగించాడో అని ఆవిడ సంతోషించి అని ఇలా కనుబొమ్మ పైకెత్తిందనుకోండి, యద్భ్రూభంగాః ప్రమాణం స్థిరచరరచన తారతమ్యే మురారే. ఒకడు మహదైశ్వర్యవంతుడు అవడానికి, ఒకడు పరమదరిద్రుడైపోవడానికి కారణం ఎక్కడుంది అంటే, బ్రహ్మగారు సృష్టి చేసేటప్పుడు పుర్రె చేత పట్టుకుని తల్లి అయిన లక్ష్మీదేవిని అమ్మా ఎంత ఐశ్వర్యం ఇమ్మంటావని అడిగితే, ఆమె కనుబొమ యొక్క కదలిక వలన ఎంత ఐశ్వర్యాన్ని ఇవ్వాలన్నది బ్రహ్మగారు నిర్ణయం చేస్తాట. తన కనుబొమ కదలిక చేత అంతటి మహదైశ్వర్యాన్ని అనుగ్రహించగలిగినటువంటి జగన్మాత, అంతటి ఐశ్వర్యప్రదాత, అంతటి కారుణ్యమూర్తి, పరమవాత్సల్య స్వరూపిణి. అందుకే వేదాంత దేశికులు అమ్మవారి మీద శతకం చేస్తే దయాశతకము అని పేరు పెట్టారు. అయ్యవారి యొక్క దయ రాశీభూతమైతే అదే అమ్మ. ఈశానాం జగతోస్య వెంకటపతేర్ విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాస రసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్తాం శ్రియం వాత్సల్యాదిగుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం అంటారు. ఆ తల్లి లక్ష్మీదేవియే దీపశిఖగా ఉంటుంది. ఆ వెలుగుతున్న దీపశిఖ ఉన్నదే అదే లక్ష్మీదేవి యొక్క స్వరూపం. అందుకే దీపం అంత మంగళప్రదం. ఒక్కరోజు దీపం ఇంట్లో వెలగలేదనుకోండి, ఆ రోజంతా ఇల్లు అమంగళకరంగా ఉంది అని గుర్తు. అందుకే నోటితో ఉచ్చరించినప్పుడు కూడా దీపం ఆరిపోయింది అనరు. ఎంతో గౌరవంతో దీపం కొండెక్కింది అంటారు. అసలు దీపాన్ని ఊది ఆర్పడం ఈ జాతి లక్షణమే కాదు. దీపాన్ని మరింత వెలిగేలా చెయ్యడమే ఈ జాతికి తెలుసు తప్ప, ఇంటి దీపమార్పివేయ సమసనొక్కడు అన్నారు ఎవరో కవి. అలాగే ముదుసలి ఇంటి దీపమని ముద్దిడు మూర్ఖుడు కాడు అంటారు రామరాయల వారి గురించి చెప్తూ. ఆ దీపం లక్ష్మీదేవి యొక్క స్వరూపం. ఆ దీపం ఇంట్లో ఏ కారణం చేతనైనా ఒక్కరోజు కూడా వెలగకుండా పూర్వీకులు జాగ్రత్త పడేవారు. ఎక్కడికైనా ఊరెళ్ళినా ఇంటి పురోహితుడికి తాళం ఇచ్చి కనీసంలో కనీసం ఓ బెల్లంగడ్డ నివేదన చెయ్యమని ఇంట్లో దీపం పెట్టమనేవారు. అందుకే ఇప్పటికీ ఏదైనా భవనం కట్టడి ఖాళీగా ఉండిపోతుందేమోనని కనీసం దీపం పెట్టడానికి ఎవరికో ఇచ్చామండి అంటారు. అలా సంవత్సరం మొత్తం మీద ఏ కారణం చేతనైనా ఒక్కరోజైనా దీపం వెలగకుండా ఉండిపోతే అలా ఉండకూడదు కనుక తద్దోష నివారణ కొరకు ఋషులు దార్శనికులై కార్తీక పౌర్ణమి తిథి నాడు 365 ఒత్తుల్ని గుత్తి చేసి ఆవు నీతిలో తడిపి వెలిగించమన్నారు. 365 రోజులు ఏ కారణం చేతనైనా దీపం వెలగకపోయినా, ఒకవేళ దీపం ఏ కారణం చేతనైనా నిధనమైన తద్దోషములన్నీ కూడా సర్దుకునేది ఎప్పుడు అంటే కార్తీక పౌర్ణమి నాడు వెలిగించేటటువంటి 365 ఒత్తులతో కూడుకున్న ఆ గుత్తి దీపం చేత సర్దుకుంటాయి. అందుకే కార్తీక మాసం వచ్చింది అంటే పరమ మంగళములను కటాక్షించేటటువంటి మాసం. కార్తీక మాసంలో వచ్చేటటువంటి వైభవాలు అన్నీ ఇన్ని కావు. అందుకే అన్ని మాసములలోకి కార్తీక మాసము చాలా గొప్పది. ఉపాసనలో దీనిని మించిన మాసం ఇంకొకటి లేదు అని పెద్దలు చెప్పడానికి కారణం అది. ఏ కారణం లేకుండా ఊరకనే ఈ మాసం గొప్పది అని ఎందుకు నిర్ధారణ చేస్తారు? మీరు చూడండి, ఈ కార్తీక పౌర్ణమి నాడే జ్వాలాతోరణం చేస్తారు. జ్వాలాతోరణం అంటే 2 రాటలు తెచ్చి పక్క పక్కన దూరంగా పాతి పైన తోరణ స్తంభం అని ఒకటి ఉంటుంది. ఇంటికి పైన గడపకి పైకమ్మి ఏది ఉంటుందో దాన్ని తోరణము అని పిలుస్తారు. ఆ తోరణంగా పెట్టినటువంటి కర్ర ఏది ఉంటుందో దానికి పొలంలో కొత్తగా పంట కోత కోసినప్పుడు మిగిలినటువంటి గడ్డి తెచ్చి వెలిగిస్తారు. ఆ గడ్డి కట్టి దాని మీద కొద్దిగా నెయ్యి పోస్తారు. పోసి కాగడాతో వెలిగిస్తారు. మనకి సంప్రదాయంలో ఏదైనా దీపం చేతనే సాధిస్తారు. భగవంతుడు పల్లకీలో వస్తున్నాడు అనుకోండి, తప్పకుండా ముందు కాగడా వెళ్ళాలి. ఎందుకు కాగడా వెళ్ళాలి అంటే, కాగడా వెడుతోంది అంటే అది దృష్టి దోషాన్ని తీసేస్తుంది.
అందుకే ఎక్కడైనా ఈశ్వరుడు ఊరిరిగింపుగా వస్తే, ఊరేగింపు కాదు ఊరెరిగింపు, ఆయనే వచ్చి తెలుసుకుంటాడు, ఓహో ఇక్కడ కోటేశ్వరరావు కూర్చున్నాడు, వారు ఎప్పుడూ గుడికి రారు, వారు అలాగే తిరుగుతూ ఉంటారు, నేనే వాడిని చూడ్డానికి వచ్చాను. ఆయన అలా వచ్చినప్పుడు ఆయన యొక్క సర్వమంగళ విగ్రహాన్ని చూసి, ఆ దివ్యమంగళమూర్తిని చూసి మన కనురాపు తగులుతుందేమోనని ముందు కాగడాలు పెడతాయి. కాగడ దృష్టి దోషాన్ని తీసేస్తుంది. అందుకే ఇప్పటికీ చాలా గొప్ప గొప్ప విద్వాంసులకి ఊరిరిగింపు చేసిన, గజారోహణం చేసిన, పల్లకీలో శిష్యులు తీసుకెళ్ళినా ముందు కాగడాలు పట్టుకుని పెడతారు. ఎందుకంటే గురువు గారికి దృష్టి దోషం తగలకుండా శిష్యులు కాపాడుకుంటారు. దీపము చేతనే క్షేత్ర వైభవం ప్రకాశిస్తూ ఉంటుంది. మీరు చూడండి, బదరీనాథ్ దేవాలయం ఉంది, కేదార్నాథ్ దేవాలయం ఉంది, సంవత్సరంలో 6 నెలలు మూసేస్తారు. ఎంత మంచు పడుతుందంటే అసలు ఒక మనిషి అక్కడికి ప్రయాణం చెయ్యలేడు. ప్రయాణం చెయ్యగలిగిన కాలంలోనే ప్రాణవాయువు తగ్గిపోతుందని, అకస్మాత్తుగా ఊపిరికి ఇబ్బంది వస్తుందేమోనని మార్గమధ్యం అంతా కూడా ఆక్సిజన్ సిలిండర్లు పెడతారు. ఎప్పుడైనా అటువంటి ఇబ్బంది ఏర్పడితే ఆక్సిజన్ మాస్క్ తగిలించుకోమని. అటువంటిది ఒక 6 నెలల కాలం పూర్తిగా ప్రాణవాయువు తగ్గిపోతుంది, మంచు విశేషంగా పడిపోతుంది. ఆఖరికి మీరు ఏదైనా పదార్థాన్ని, అంటే ద్రవ పదార్థాన్ని ఇలా ఉంచుదామని ప్రయత్నిస్తే అది గడ్డకట్టేస్తుంది. అటువంటి చలిలో దేవాలయం తలుపులు వేసేసి అర్చకులు వచ్చేస్తారు. 6 నెలల పాటు దేవాలయం మూసేసే ముందు అఖండ దీపం వెలిగించి దాని మీద నూనె డబ్బాలు పెట్టి ఉంచుతారు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా, ఇప్పటికీ 6 నెలల పాటు బదరీనాథ్లో, కేదార్నాథ్ వంటి క్షేత్రాలలో నూనె డబ్బాలలోంచి అలా పడుతూనే ఉంటుంది తప్ప గడ్డకట్టదు. ఒక్క దేవాలయంలో మాత్రం అఖండ దీపం 6 నెలల క్రితం వెలిగించిన దీపం దేవాలయం తలుపులు తెరిచిన తరువాత కూడా వెలుగుతూనే ఉంటుంది. తమసోమా జ్యోతిర్గమయ అంటారు. మనం జీవితంలో కోరుకునేది ఏది అంటే తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ, నన్ను చీకట్లోంచి వెలుతురులోకి తీసుకెళ్ళు అని అడుగుతాం. కార్తీక పౌర్ణమి నాడు జ్వాలాతోరణ సమయంలో పరమశివుడు ఈ లోకానికంతటికీ ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని కల్పిస్తాడు. ఏమా అవకాశం అంటే, వ్యక్తి శరీరాన్ని విడిచిపెట్టేసిన తరువాత ఆయన చేసిన పాపములు అధికంగా ఉంటే నరకానికి వెళ్ళవలసి ఉంటుంది. కటిక చీకట్లో ప్రయాణం మొదలు పెడతాడు. ఆ మొదలు పెట్టినప్పుడు ఒక భయంకరమైన కుక్క వెంట తరుగుతుంది. భై అని అరిచి రవం చేస్తుంది కాబట్టి దానికి భైరవ అని పేరు కుక్కకి. ఆ కుక్క వెంట తరిమితే ఆ కటిక చీకట్లో దారి తెలియక కంటికి వెలుతురు కనపడుతుంటే ఆ వెలుతురు వైపుకు పరిగెడతాడు. స్థూల శరీరం ఉండదు, సూక్ష్మ శరీరంతో వెడతాడు అని శాస్త్రవాక్కు. ఆ వెళ్ళినప్పుడు యమలోకానికి చేరుతాడు. వెనక కుక్క భయం తట్టుకోలేక యమసదనాన్ని ప్రవేశించాలి అంటే అగ్ని తోరణం ఉంటుంది. ఆ అగ్ని తోరణం కింద నుంచి లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తరువాత అందులోంచి వచ్చేటటువంటి అరుపులు, కేకలు వినలేక నారద మహర్షి అంతటి వాడు చెవులు మూసుకుని బాధపడ్డాడు. అన్ని బాధలు పడుతూ ఉంటారట, పాపాలకి శిక్షలు అనుభవిస్తూ. ఒక్క కార్తీక పౌర్ణమి నాడు పరమేశ్వరుడు మహోదారుడై ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇస్తాడు. ఆ రోజు ప్రదోష వేళలో ప్రతి శివాలయం ముందు జ్వాలాతోరణం వెలిగిస్తారు. అది కూడా మళ్ళీ దీప సంబంధమే. జ్వాలమాల కులంభాతి అంటాం కదూ, అలా జ్వాలతో తోరణం పెడతారు. అది ఎక్కడిది అంటే యమలోకంలో ఉండేటటువంటి తోరణం. నేను ఇక్కడ పాపాలు చేసేసాను ఇన్నాళ్ళు, నాకు తెలియలేదు, కార్తీక దీపం యొక్క వైభవం తెలియలేదు, కార్తీక మాస వైభవం తెలియలేదు, కోటి దీపోత్సవ వైభవం తెలియలేదు, ఇంట ఎప్పుడూ దీపం పెట్టలేదు అని బెంగ పెట్టుకున్నావా? బెంగ పెట్టుకోకు. ఒక్కసారి నీకు తోడు నేనొస్తాను. అభయం ఇవ్వడం కాదు, నేను తోడొస్తా. ఈ జ్వాలాతోరణం కింద అవసరం లేకపోయినా నేను తిరుగుతాను, నాతో పాటు నువ్వు కూడా రా. 3 సత్యం మనకి. ఓం శాంతి శాంతి శాంతి. మంగళసూత్రం కడితే 3 ముళ్ళు. ఏది చేసినా సనాతన ధర్మంలో 3 అంకె మీద చెప్తాం. 3 మాట చెప్పాము అంటే సత్యం. అందుకే త్రిదదామి అంటారు వాల్మీకి మహర్షి. 3 మాటలు ఇస్తాను 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 అంటాడు ఆడపిల్ల తండ్రి. ఆడపిల్లని ఇస్తాను 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 అన్నాడంటే అప్పుడు నిశ్చితార్థం అయింది అని గుర్తు. 3 మాటలు ఏదైనా అంటే సత్యం.
3 మాటలు జ్వాల కింద నుంచి వెళ్ళి వస్తారు. ఆ వెళ్ళినప్పుడు అవసరం తనకి లేకపోయినా పార్వతీ పరమేశ్వరులు పల్లకిలో వెడతారు. వెళ్ళినప్పుడు వాళ్ళ వెనక భక్తులు కూడా వెడతారు. ఇక్కడ ఎవరు జ్వాలాతోరణం కింద అలా వెళ్ళారో వాళ్ళు శరీరం విడిచిపెట్టిన తరువాత వెనక భైరవయాతన పొందుతూ భైరవుడు తరువుకొస్తుండగా కటిక చీకట్లో భయపడుతూ పరిగెత్తి యమసదనంలో ఉండేటటువంటి జ్వాలాతోరణం కింద నుంచి దూరవలసిన అవసరం ఉండదు. అందుకే అలా గొప్పగా అనుగ్రహిస్తాడని భీమఖండంలో శ్రీనాథ మహాకవి కూడా వర్ణిస్తాడు. అందుకే అంత పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసం జ్వాలాతోరణం. అంతేకాదు ఒక్క దీపాన్ని వెలిగించి సమస్త ప్రాణికోటికి మనుష్యుడిగా పుట్టినవాడు మహోపకారం చెయ్యగలిగినటువంటి మాసం కార్తీక మాసం ఒక్కటే. మిగిలిన కాలాల్లో వెలిగించేటటువంటి దీపం ఒకెత్తు, కార్తీక మాసంలో వెలిగించేటటువంటి దీపం ఒకెత్తు. అందున పౌర్ణమి నాడు వెలిగించేటటువంటి దీపం యొక్క ప్రాధాన్యత ప్రత్యేకించి ఒకెత్తు. కార్తీక పౌర్ణమి నాడు దీపం వెలిగిస్తే కేవలం దీపం వెలిగించి ఊరుకోకూడదు. దానికి కాస్త పసుపు కానీ కుంకం కానీ అక్షత కానీ పువ్వులు కానీ సమర్పించి త్రయంబకమావాహయామి లేదా దామోదరమావాహయామి అని పిలవాలి. పిలిచి ఒక మాట చెప్పాలి. కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః జలే స్థలే యే నివసంతి జీవాః దృష్ట్వా ప్రదీపం నచ జన్మభాగినః. మనుష్యుడిగా పుట్టినవాడు లోకానికంతటికీ ఉపకారం చేసే రోజు కార్తీక పౌర్ణమి. అలా పుట్టి కూడా దీపం పెట్టి ఆ ఉపకారం లోకానికి చెయ్యకపోతే వాడు కృతఘ్నుడవుతాడు. ఎవడు కృతఘ్నుడో వాడికి నిష్కృతి లేదు. అందుకే రామాయణంలో కిష్కింధకాండలో లక్ష్మణస్వామి అంటాడు, బ్రహ్మఘ్నేచ సురాపేచ చోరే భగ్నవ్రతే తథా నిష్కృతిర్విహితా సిద్భిః కృతఘ్నో నాస్తి నిష్కృతి. చేసిన ఉపకారాన్ని మరిచిపోయి మళ్ళీ ప్రత్యుపకారం చెయ్యడానికి ఎవడు సిద్ధపడడో వాడు కృతఘ్నుడు. అటువంటి కృతఘ్నుడికి నిష్కృతి లేదు. బ్రహ్మహత్య చేసిన వాడికి, దొంగతనం చేసిన వాడికి, ఒక వ్రతం చేస్తాను అని నీళ్లు ముట్టుకుని వ్రతం చెయ్యకుండా వ్రతభంగం చేసినటువంటి వాడికి కూడా ప్రాయశ్చిత్తం ఉన్నది. కానీ ఒకరి వలన ఉపకారమును పొంది ఆ ఉపకారాన్ని మరిచిపోయి కృతజ్ఞతతో ప్రవర్తించేవాడికి మాత్రం జీవితంలో నిష్కృతి లేదు. మనుష్యుడిగా జన్మించిన వాడు లోకమునకంతటికీ ఉపకారం చెయ్యాలి. ఎందుకు చెయ్యాలి అంటే మనం లోకంలో ఉన్నటువంటి అన్ని ప్రాణుల విభూతి మనం వాడుకుంటున్నాం. ఒక కుక్కకి రాత్రివేళ తిరిగి యజమానికి అపకారం ఎవరైనా చేసే ప్రయత్నం చేస్తే వాడి మీద పడుతుంది. దానికి ఆ విశ్వాసం ఉందని గుప్పెడు మెతుకులు పెట్టి ఇంటి కాపలాకి కుక్కని వాడుకుంటున్నాడు. బరువు మోసే గాడిద మీద బరువు వేసి గాడిదని తన స్వప్రయోజనానికి వాడుకుంటున్నాడు. గుర్రం ఎక్కి పర్వతాలు ఎక్కి లక్ష్యాన్ని చేరుకుంటున్నాడు. చేపల నీటిలో ఈదడానికి ఓడ ఎక్కి ప్రయాణం చేస్తున్నాడు. నెమలి పింఛం విప్పితే ఇంటి దగ్గర ఆ పింఛం విప్పినప్పుడు చూసి నృత్యం నేర్చుకుని సంతోషిస్తున్నాడు. అలాగే ఒకానొక చోట కోయిల పాట పాడితే ఆ పాట విని సంతోషిస్తున్నాడు. ఏనుగుకి దంతం ఉంటే ఆ దంతం తెచ్చి బొమ్మ చేసి ఇంట్లో పెట్టుకుంటున్నాడు. ఏనుగుని మచ్చిక చేసుకుని గజారోహణం చేసి ఏనుగు మీద కూర్చుని యుద్ధానికి ఎడుతున్నాడు. ఏనుగు మీద కూర్చుని రాచవీధిలో తిరుగుతున్నాడు. ఎదురైన చోతన మదకరీంద్రము డిగ్గి కేలూత నొసగి ఎక్కించుకొనియే మనుచరిత్రం బందుకొను వేళ పురమేగ పల్లకి తనకేల పట్టి ఎత్తే బిరుదైన కవిగండ పిండేరమునకీవె తగునని తానే పదమున తొడగే గోకట గ్రామాధ్యనికగ్రహారములడిగిన సీమలు అందునిచ్చే ఆంధ్ర కవితా పితామహ అల్లసాని పెద్దనామాత్య అని నన్ను పిలుచునట్టి కృష్ణరాయలతోడ దివికేగలేక బ్రతికియున్నాడ జీవచ్ఛవంబునగుచు అంటాడు అల్లసాని పెద్దనగారు. రాయలవారు మదగజం మీద వెళ్ళిపోతూ పెద్దనగారు కనపడితే దిగి చెయ్యి ఇచ్చి ఎక్కించుకునేవట. సమస్త ప్రాణుల యొక్క విభూతి మనుష్యుడు వాడుకుంటున్నాడు. అన్ని ప్రాణుల విభూతి మనిషి వాడుకున్నప్పుడు ఆ ప్రాణులన్నింటికీ ప్రత్యుపకారం చెయ్యాలి. దేని చేత ప్రత్యుపకారం చేస్తాడు? ఒక్క దీపాన్ని వెలిగించి ప్రత్యుపకారం చేస్తాడు. అందుకే కార్తీక పౌర్ణమి నాడు దీపం వెలిగించి దామోదరమావాహయామి లేదా త్రయంబకమావాహయామి అని కొద్దిగా పసుపో కుంకుమో అక్షతలో పువ్వో దీపానికి సమర్పించి ఒక మాట చెప్తాడు. కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః జలే స్థలే యే నివసంతి జీవాః. కీటాః పురుగులు,
పతంగాహ రెక్కలుండి ఎగిరేటటువంటివి, పక్షులు కానీ చిన్న చిన్న రెక్కల పురుగులు కానీ అటువంటివి. మశకాశ్చ వృక్షాహ చిన్న చిన్న దోమల్లాంటివి, ఈగల్లాంటివి. అలాగే వృక్షములు కదలలేక నేలలో ఉండిపోయినటువంటివి. ఉద్భుతములు అంటారు, భూమిని చీల్చుకుని పైకొస్తాయి. స్థావరములు అంటే కదలలేని ప్రాణులు. జంగమములు కదలగలిగినా ఉత్తమ కర్మ చెయ్యలేని ప్రాణులు. కాలవైభవం తెలుసుకుని కార్తీక పౌర్ణమి నాడు దీపం వెలిగించలేని ప్రాణులు ఏ ఉన్నాయో అవన్నీ కూడా దీపం వెలిగించలేకపోయినా నేను వెలిగించానే దీపం, ఈ దీపము యొక్క వెలుతురు దాని మీద పడుతోంది. జలే స్థలేయే నివసంతి జీవాహ నీటిలో ఉన్న ప్రాణి కానీ భూమి మీద ఉన్న ప్రాణి కానీ ఏదైనా సరే ఈ యొక్క దీపపు కాంతి పడిన కారణం చేత అవి చేసుకున్నటువంటి పాపము వలన కొన్ని కోట్ల జన్మల పాటు భూమికి అడ్డంగా వెన్నుపా ఉండేటట్టుగా పుట్టి కర్మ చెయ్యడానికి అధికారం లేకుండా మ్రగ్గవలసినవి అటువంటి బాధ నుంచి వినిర్ముక్తమై అవి కూడా ఉత్తమమైనటువంటి మనుష్య జన్మని పొందుగాక. ఈ దీపము యొక్క కాంతి ఆ ప్రాణుల మీద పడిన కారణము చేత వాటి పాపములన్నీ నశించుగాక అని ఈశ్వరుణ్ణి ప్రార్థన చేస్తాడు. అలా ప్రార్థన చేస్తాడు కాబట్టి మనిషి లోకమునకంతటికీ ప్రత్యుపకారాన్ని ఎప్పుడు ఆవిష్కరించాలి అంటే ఒక్క కార్తీక పౌర్ణమి నాటి సాయంకాలం వేళ వెలిగించేటటువంటి దీపము వలన. అది ఇంట్లో వెలిగించారా, చెట్టు కింద వెలిగించారా, గుళ్ళో వెలిగించారా, మఠ ప్రాంగణంలో వెలిగించారా, లేకపోతే ఎన్టీఆర్ స్టేడియంలో వెలిగించారా అన్నదానితో సంబంధం లేదు. ఎక్కడ వెలిగించినా ప్రతివారు దీపం వెలిగించి సమస్త ప్రాణులకు ఉపకారం జరగాలని కృతజ్ఞత చెప్పాలి. దీపము అనేటటువంటి దానికి అంత వైభవం ఉంది. అందుకే లోపల వెలుగుతున్నటువంటి దీపం నిధనం అయిపోయిందా ఆ శరీరం ఉండడం కూడా అమంగళకరమని తలకట్టున కృత్రిమంగా ఒక దీపాన్ని వెలిగిస్తారు. అది మళ్ళీ అక్కడ కార్యం పూర్తయిపోయి తిరిగి వచ్చిన తరువాత ఆ దీపాన్ని చూస్తే తప్ప ఇంట్లోకి రారు. మనకి పుట్టుక దగ్గర నుంచి వెళ్ళిపోయే వరకు దీపంతోటే సంబంధం. అందుకే కొత్తగా ఇంట్లో ఓ పిల్లవాడు పుట్టాడు అనుకోండి, అమ్మయ్యా ఇంట దీపం వెలిగిందండి ఆ ఇంట్లో అంటారు. రెండవది తద్వ్యతిరేకంగా కూడా అలాగే చెప్తారు. అంత గొప్పది దీపమే అమ్మవారు. ఇప్పటికీ కేరళ రాష్ట్రంలో ఒక సంప్రదాయం ఉంది. అమ్మవారిని ఆరాధన చెయ్యవలసి వస్తే నవదుర్గాం మహాకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మికాం అని ఆ తల్లిని సృష్టిశక్తి, స్థితిశక్తి, ప్రళయశక్తి మూడు రూపాలుగా మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి స్వరూపంగా ఆ అమ్మవారిని ఒకేసారి ఆరాధన చెయ్యాలి అంటే దీపంలో జ్యోతి వెలిగించి ఆ జ్యోతిని ఆరాధన చేస్తారు. ఎన్నో దీపాలు వెలిగిస్తారు. దీపాల ముందు సువాసినులు కూర్చుంటారు. దీపానికే పూజ చేస్తారు. అందుకే దీపాన్ని దీపలక్ష్మి అని పిలుస్తారు. ఆ తల్లి అనుగ్రహానికి ఆ దీపం కారణం. ప్రతి ఇంటి ముందు దీపం వెలగాలి. కేవలం ఇళ్ల ముందు దీపాలు వెలగడమే కాకుండా దేశ రాజధాని నగరంలో 1,000,000 దీపాలు వెలగడం అంటే మాటలు కాదు. అది ఏదో ఒక్కరోజు కాకుండా ప్రతిరోజు ఇన్ని దీపాలు అని నియతి పెట్టుకొని అంత గొప్పగా ఆ దీపాలన్నిటినీ కూడా వెలిగించి అందరూ కూడా సంతోషించడానికి, ఎటువంటి ఉపద్రవాలు రాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ సంతోషంగా ఉండేటట్టు, ఉభయ రాష్ట్రముల ప్రజలు అనవలసి ఉంటుందేమో నేను. ఉభయ రాష్ట్రములలో అనే మాట మళ్ళీ సంకుచితం. ఎందుకంటే శంకర భగవత్పాదులు కూడా అలా అనలేదుగా. మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం అన్నారు. సమస్త జీవకోటి సంతోషంగా ఉండేటట్టుగా కడుపుకి తిన్న అన్నం శరీరంలో ఉన్న అంగప్రత్యంగములన్నిటికీ శక్తిని ఇవ్వగలిగితే మనం భక్తితో పెట్టినటువంటి ఒక్క దీపం అన్ని లోకాలలో ఉన్న వాళ్ళకి కూడా సంతోషాన్ని ఇవ్వగలదు. మీరు జాగ్రత్తగా గమనిస్తే దీపం కేవలం దేవతల కొరకే కాదు, దీపం చేతనే పితృదేవతలకు కూడా కృతజ్ఞత చెప్తారు. మనకి నరక చతుర్దశి నాటి సాయంకాలం వేళ దివిటీలు చూపిస్తారు. ఆ దివిటీ కొడుతూ దిబ్బు దిబ్బు దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవితి అంటుంటారు. గోగు కాడ కానీ గోంగూర కాడ కానీ తీసుకొచ్చి దానికి వత్తి వేసి దీపంలో వెలిగించి ఆకాశం వైపుకి ఎత్తి చూపిస్తారు. అలా ఎందుకు చూపిస్తారో తెలుసా? కనీసంలో కనీసం ప్రతి అమావాస్య నాడు శరీరం విడిచిపెట్టినటువంటి పితృదేవతల పేరు చెప్పి తర్పణ చెయ్యాలి. అలా చెయ్యకపోతే
కనీసం ఒక బ్రాహ్మణుడికి దక్షిణ ఇవ్వాలి. అది కూడా ఇవ్వకపోతే మధ్యాహ్నం 12 గంటల వేళ యజమాని ఇంటి తలుపులు తీసి నిలబడి 3 మార్లు చేతులు ఇలా ఊపాలి. ఏమనుకోకండి, నేను మీకు ఏమీ ఇవ్వలేకపోతున్నాను, నా దగ్గర ఏమీ లేదు, నన్ను మన్నించండి అని చేతులు ఊపాలి. 3 మాటలు చేతులూపినా కూడా పితృదేవతలు సంతోషించి వెళ్ళిపోతారు. అటువంటి పితృదేవతలందరూ కూడాట నరక చతుర్దశి నాడు తమ తమ బిడ్డల్ని ఆశీర్వచనం చెయ్యడానికి వస్తారు. వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళు చీకట్లో తిరిగి ప్రయాణం ప్రారంభం చేస్తారు. మేము మీ బిడ్డలం, మీరందరూ మళ్ళీ ప్రయాణం ప్రారంభం చేశారు, మీకు దీపాల కాంతి చూపిస్తున్నాం, నేను ఇక్కడ ఎత్తినటువంటి దీపం ఏదుందో ఆ దీపం మీకు త్రోవ చూపిస్తూనే ఉంటుంది అని ఆ దీపాన్ని ఎత్తి చూపిస్తారు. ఆ దీపాల కాంతిలో పితృదేవతలు వెళ్ళిపోయి వాళ్ళు అనుగ్రహించి ఎక్కడా ఎవ్వరికీ బిడ్డలు లేరు అన్న బాధ లేకుండా పితృదేవతానుగ్రహంతో సంతానం కలుగుతుంది. అలా ప్రత్యేకంగా సంతానం కలిగేటట్టు అనుగ్రహిస్తారు. దీపం చేతనే పితృదేవతలు కూడా సంతోషిస్తారు. అందుకే మీరు ఒక ధర్మ సూక్ష్మాన్ని బాగా గమనించండి. పితృకార్యం చెయ్యవలసి వస్తే కొడుకు కర్త అయినప్పటికీ దీపం ఎవరు వెలిగించాలి అంటే కోడలు వెలిగించాలి. ఒకవేళ ఏ కారణం చేతనైనా కోడలకి అశౌచం ఉంటే ఎంత పెద్ద మినహాయింపు ఇచ్చేస్తారంటే కోడలు మళ్ళీ స్నానం చేసి శౌచం వచ్చి ఆమె దీపం వెలిగించడానికి యోగ్యత ఎప్పుడు పొందుతుందో అప్పుడే పితృతిథి చెయ్యొచ్చు. అంటే వెళ్ళిపోయినటువంటి పెద్దలు కోడల మీద అంత అవ్యాజమైన ప్రేమతో ఉంటారు. ఈ దేశంలో అత్తమామలు కోడలు అంటే ఎంత గొప్ప అనుబంధమో చెప్పేది దీపమే. ఆ దీపం ద్వారా చెప్పనటువంటి విషయం లేదు. అగ్నిలింగంగా ఉంటాడు అరుణాచలంలో. అగ్నిలింగంగా ఉండేటటువంటి పరమాత్మ జ్యోతి రూపంలో లోకానికి అంతటికీ కూడా దర్శనమిస్తాడు. అందుకే కార్తీక పౌర్ణమి వచ్చింది అంటే ప్రత్యేకంగా అరుణాచలంలో కొండ మీద దీపం వెలిగిస్తారు. ఆ దీపాన్ని చూడడానికి కొన్ని లక్షల మంది, ఇప్పుడైతే లక్షలు కూడా దాటిపోతున్నారేమో నాకు తెలియదు, మొత్తం ఆ అరుణగిరి చుట్టూ అదంతా స్థూల శివుడు, అది కొండ కాదు, కొండంతా కలిపి పరమశివుడే. భగవాన్ రమణులు ఎవరైనా అరుణాచలం వెడితే ఓ మాట అంటుండేవారు, నా దగ్గరికి రావడం కాదు, గిరి ప్రదక్షిణం చేశారా అనేవారు. వెళ్ళొచ్చేసాం గుర్రబండిలో అంటే ఆయన చిన్న నవ్వు నవ్వి ప్రదక్షిణ పుణ్యం మీకా గుర్రానికా అంటుండేవారు. అంటే వయోభారంతో ఉన్నవాళ్ళు, వృద్ధాప్యం లేకపోతే ఏదో అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, ఏ మోకాళ్ళ నొప్పులో వచ్చిన వాళ్ళు, ఏ మధుమేహం లాంటి వ్యాధితోనో బాధపడుతున్న వాళ్ళు వేరొక రకంగా గిరి ప్రదక్షిణం చేసినా వాహనాన్ని అధిరోహించిన దోషం లేదు. కార్తీక పౌర్ణమి నాడు వెలిగించేటటువంటి జ్యోతిని దర్శనం చెయ్యడానికి దక్షిణ భారతదేశంలో కొన్ని లక్షల మంది అనడం కూడా నేను చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నానేమో, అరుణాచల క్షేత్రానికి చేరుకుని గిరి ప్రదక్షిణం చేస్తూ ఒక్కసారి ఆ జ్యోతిని దర్శనం చెయ్యాలనుకుంటారు. స్కాంద పురాణంలో ఒక మాట చెప్తారు, ఒక జీవుడి యొక్క యాత్ర చూసినప్పుట ఒక గీత గీస్తారట జీవయాత్రకి. ఏమని గీత గీస్తారంటే అరుణాచల ప్రవేశమునకు పూర్వము, అరుణాచల ప్రవేశము తర్వాత. ఈ జీవుడు ఎప్పుడైనా ఏదైనా శరీరంతో అరుణాచలం వెళ్ళాడా అని చూస్తారట. అరుణాచల ప్రవేశమే అంత గొప్పదైతే కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి తిథి నాడు కొండ మీద దీపం వెలుగుతుండగా ప్రదక్షిణం చెయ్యడం అంటే ఎంత గొప్ప విషయం. జ్ఞానానల ప్రభావేన తస్మై శ్రీ గురవై నమః అంటారు. గురుగీతలో పరమశివుడు పార్వతీదేవితో మాట్లాడుతూ గురువు అంటే ఎవరో తెలుసా? జ్ఞానానల ప్రభావేన రగిలిపోతున్నటువంటి జ్ఞానాగ్ని. ఒక అగ్నిహోత్రం శరీరం రూపంలో వెడుతోంది. కానీ యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవా. ఆయనకి ఒంట్లో బాగుండనివ్వండి, బాగుండకపోనివ్వండి, ఉండనివ్వండి, ఉండకపోనివ్వండి, ఆయన ఎప్పుడు భగవంతుణ్ణి తలుచుకు 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 మురిసిపోతూ ఉంటాడు. అంబుజోదర దివ్యపాదార వింద చింతనామృతపాన విశేషమత్త చిత్తమేరీతి ఇతర విషయంబు చేర నేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా అంటాడు ప్రహ్లాదుడు. అలా తనలో తాను రమిస్తూ బ్రహ్మాన్ని నిరంతరం అనుభవించేటటువంటి స్వరూపం ఉన్నటువంటి మహానుభావుడైనటువంటి బ్రహ్మజ్ఞాని రమణ మహర్షి అంటే. అటువంటి భగవాన్ రమణులు అరుణాచలంలో
తనలో తానే అన్నీ రమించగలిగిన వారు, సమస్త బ్రహ్మాండములను తనలో చూడగలిగినటువంటి వారు, నిరంతరము అద్వైతానుభూతిలో ఓలలాడినటువంటి వారు, అటువంటి మహానుభావుడు. అయ్యా రాత్రి నిద్రపోయారా అంటే పొరపాటున కూడా నిద్రపోయాను అనేవారు. ఓ ఇది నిద్రపోయింది అనేవారు. అంత సాక్షిత్వంతో ఉన్నటువంటి మహానుభావులు. ఆయన కూడా అరుణాచలంలో కార్తీక పౌర్ణమి జ్యోతి వెలుగుతోంది అంటే ప్రత్యేకంగా అక్కడికి తీసుకెళ్లి బల్ల వేయించుకుని ఆ జ్యోతి వంక చూసి నమస్కారం చేసి ఆనంద భాష్పాలు కారుతుండగా పరమ సంతోషంతో వెళ్ళి కూర్చునేవారు. కార్తీక పౌర్ణమి కించిత్ కూడా వృధా కాకూడనటువంటి తిథి. దీపాలలో ఒక్కొక్క దీపానికి ఒక్కొక్క పేరు. నిన్నటి రోజున మీకు నేను మనవి చేసి ఉన్నాను. లక్ష్మీదేవి అంతరాలయంలో వెలిగించినటువంటి దీపాన్ని లక్ష్మీ దీపము అని పిలుస్తారు. అర్చనలో ఉపయోగించిన దీపాన్ని అర్చా దీపము అంటారు. బలిపీఠం మీద పెడితే బలిపీఠ దీపము అంటారు. కార్తీక మాసంలో ధ్వజస్తంభానికి కానీ కర్రకి కానీ ప్రమిద కట్టి, ప్రమిద అంటే ఆ దీపం పెట్టడానికి ఏర్పాటు చేయబడినటువంటి పరికరాన్ని తాడు సహాయంతో పైకెత్తితే దాన్ని ఆకాశ దీపము అంటారు. అనేకమైన చిన్న చిన్న కుందుల్లో దీపాలు అలంకారప్రాయంగా అలంకారం చేస్తే అటువంటి దాన్ని నిరంజన దీపావళి అంటారు. దీపావళి అంటే దీపముల యొక్క వరుస అని అర్థం. ఇన్ని రకాలుగా దీపాలని ఆవిష్కరిస్తారు. ఇలా ఆవిష్కరించేటటువంటి దీపాలలో మళ్ళీ ఒక ప్రత్యేకత సంతరించుకున్నటువంటి దీపం కార్తీక పౌర్ణమి నాడు వెలిగించేటటువంటి దీపం అయితే, కార్తీక మాసంలో వచ్చేటటువంటి ఏకాదశి ద్వాదశి తిథులలో వినియోగించేటటువంటి దీపం తత్తుల్యమైనటువంటి దీపం. శివకేశవుల మధ్య భేదం ఉండదు. అందుకే సాలగ్రామారాధనం చేస్తారు. శివుడే కేశవుడు, కేశవుడే శివుడు. ఏమిటి వాళ్ళిద్దరి మధ్య తేడా అంటే, ఒకరికి తులసి దళం వేస్తాం, ఒకరికి బిల్వదళం వేస్తాం, అంతే తప్ప ఒకరు మానాథుడు, మా అంటే లక్ష్మీదేవి, మానాథుడు, ఒకరు ఉమానాథుడు. అందుకే కాళిదాస మహాకవి వాగర్ధ వివసంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అంటాడు. పార్వతీ పరమేశ్వరౌ అంటే పార్వతీ పరమేశ్వరులు, పార్వతీ పరమేశ్వరౌ. మనకి సంస్కృత భాషలో ఒక మర్యాద ఉంది. ప అన్న అక్షరం ఒక్కటి వాడారనుకోండి పతి అన్న అర్థం వచ్చేస్తుంది. నృప అన్నాను అనుకోండి ఇక నరపతి అనక్కర్లేదు. నృప అంటే నరపతి అని అర్థం. పార్వతీప అంటే పార్వతీదేవి యొక్క పతి రమేశ్వరవు. రమ అంటే లక్ష్మీదేవి, ఈశ్వరవు శ్రీ మహావిష్ణువు. పార్వతీ పరమేశ్వరవు, పార్వతీ పరమేశ్వరవు. నువ్వు లక్ష్మీనారాయణులను లేదు పార్వతీ పరమేశ్వరులను ఏ పేరు పెట్టి పిలిచావన్నది కాదు, ఆ తత్వాన్ని పట్టుకున్నావా లేదా అన్నది చాలా ప్రధానమైనటువంటి విషయం. నిజానికి ఆ తత్వం ఏం చేస్తుంది? వెలుగుతూ ఉంటుంది. అది జ్యోతి, భాష, కాంతి. అది నిరంతరం చీకట్లోంచి వెలుతురులోకి తీసుకెడుతుంది. అలా తీసుకెళ్ళగలిగినటువంటి ఆ పరబ్రహ్మ తత్వం ప్రత్యేకించి ఇవాల్టి తిథి వరకు కూడా నిద్రలో ఉంటారు శ్రీ మహావిష్ణువు. దాన్ని యోగ నిద్ర అంటారు. నిద్ర అంటే నేను నిద్రపోయినట్టే ఆయన నిద్రపోయారనుకోండి, ఇక లోకాల్ని కాపాడేవాడెవడు? కానీ ఆయన నిద్రపోయే నిద్ర తామసిక నిద్ర కాదు. నిద్రాము కాదు ప్రధానం. తత్వం తెలిసి భావనతో ఎంత బాగా పట్టుకున్నావు. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్ధంజలమతి సమర్ప్యై చేత సరసిజముమానాథ భవతే సుఖేనావస్థాతుం జనైహ నజానాతి కిమహో అంటారు శంకర భగవత్పాదులు శివానందలహరిలో. నువ్వు ఏ పదార్థం తెచ్చావు కాదు, పదార్థం తేవడం వెనక నీ మనసు యందు పరిపుష్టమైనటువంటి భక్తి ఎటువంటిది, అది నీకు ఎంత అభేదాన్ని కాలం చాటి చెప్పిందో చూడండి. రేపు ద్వాదశి. ఇన్నాళ్ళు ఆయన పైకన్నులు మూసి లోపలి కంటితో మన లోపలికి భక్తిని చూస్తుంటాడు.
వీడు ఎంత భక్తితో ప్రవర్తిస్తున్నాడు గమనిస్తాడు. రేపటి రోజున బృందావనానికి వస్తాడు. బృందావనము అంటే తులసి చెట్టు ఎక్కడ ఉంటే అక్కడ బృందావనం. మహాత్ములు సంప్రదాయ పీఠాధిపతులు సంప్రదాయ సన్యాసం తీసుకుని దండకమండలాలతో ఉన్నవాళ్ళు శరీరాన్ని విడిచిపెట్టేస్తే, అంటే దాని అర్థం వారు బ్రహ్మీభూతులైతే వారు విదేహ మోక్షాన్ని పొందారు అని. అంటే ఇక శరీరంతో సంబంధం లేదు, శరీరం పడిపోయింది, కానీ వారు ఎప్పుడో మోక్షమును పొందిన వారే జీవన్ముక్తులు, ఇప్పుడు విదేహ మోక్షాన్ని పొందారు. వారి శరీరాన్ని భూమిలో ఉంచి వారు అగ్ని సంబంధం పెట్టుకోరు కాబట్టి శరీరాన్ని అగ్నితప్తం చేయరు. దహనం చేయకుండా భూమిలో ఉంచి వారి శరీరాన్ని పెట్టిన దాని మీద తులసి కోట పెడితే బృందావనం అంటారు, శివలింగం పెడితే అధిష్టానం అంటారు. ఎక్కడ తులసి చెట్టు ఉంటే అది బృందావనం. బృందావనం అంటే ఎక్కడో తులసి చెట్లు ఉన్న ప్రదేశం అనుకోకూడదు, తులసి చెట్టు ఉంది కాబట్టి బృందావనం. అంతటి మహాత్ముల శరీరం ఉన్న పైన తులసి చెట్టు ఉంది కాబట్టి బృందావనం అని పిలుస్తారు. రేపటి రోజున శ్రీ మహావిష్ణువు తనంత తానుగా బృందావనంలోకి ప్రవేశిస్తాడు. ఆయనే ఇచ్చాడు ఆ అభయాన్ని. రేపు ఇంట్లో ప్రతి ఇంట్లో తులసి చెట్టు ఉండాలి. నమస్తులసి కళ్యాణి నమో విష్ణు ప్రియే శుభే నమో మోక్ష ప్రదే దేవి నమస్. వైభోగం ఎక్కడా ఉండదు. మారేడు, తులసి, ధాత్రి, వేప ఇవన్నీ కూడా దేవతల యొక్క అనుగ్రహ శక్తి ప్రసరణమై వచ్చినటువంటి చెట్లు. అలాగే రావి, జమ్మి. వెంకటేశ్వర స్వామి వారిని పెళ్లి కొడుకుని చేస్తే వశిష్ఠ మహర్షి వచ్చి అడిగారు, ఎవరయ్యా నీ కులదేవత పెళ్లి కొడుకుని చేస్తే కులదేవరారాధన చెయ్యాలి, ఎవరిని పూజ చేస్తావని అడిగారు. ఆయన అన్నారు, నా కులదేవత జమ్మి చెట్టు అన్నారు. జమ్మి చెట్టు అమ్మవారి యొక్క స్వరూపం. అందుకే అగ్నిగర్భ అంటారు. లోపల అగ్నిహోత్రం ఉంటుంది అందులో. ఎక్కడెక్కడ జమ్మి చెట్టు ఉన్నా అక్కడక్కడ అమ్మవారు ఉన్నట్టు. రావి చెట్టుని పురుష స్వరూపంగా పిలుస్తారు. మూలతో బ్రహ్మరూపాయ మధ్యత విష్ణురూపిణే అగ్రత శివరూపాయ వృక్షరాజాయితే నమః. రేపు బృందావనానికి శ్రీ మహావిష్ణువు వస్తారు. అంటే నా ఇంట్లో ఒక తులసి చెట్టు ఉందనుకోండి, అక్కడికి స్వామి వచ్చి అడుగు పెడతారు. స్వామి వచ్చి అన్న మాటకు అర్థం ఎక్కడ నుంచో రావడానికి ఆయన లేనిది ఒకటి ఉంటే కదూ. ఇందుగలడు అందులేడని సందేహము బలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవగ్రణి వింటే. రేపటి రోజు జన్మ సార్థక్యం ఏమిటి అంటే, తప్పకుండా ఇంట్లో తులసి చెట్టు ఉండి ఆ తులసి చెట్టు మొదట్లో ఒక్క దీపాన్ని ఉంచాలి. ఆ దీపాన్ని ఉంచి శ్రీమన్నారాయణుడికి నమస్కారం చేస్తారు. దాన్ని బృందావన దీపము అంటారు. తులసి చెట్టు మొదట్లో పెట్టినటువంటి దీపానికి విశేషమైనటువంటి ఫలితం. అన్ని వేళలా అన్ని చోట్ల ఒకే ఫలితం ఉండదు. పాత్రత నెరిగి దానము అంటారు. ఒక మహాత్ముడు ఏమీ కోరుకోడు. ఆయన ఏం కోరుకుంటాడు? ఆయనకి ఎప్పుడు ఆయన ఊపిరి పరమాత్మ. అందుకే మహాత్ములైన వారు కోరుకునేది ఏమీ ఉండదు. ఎప్పుడు భగవత్తత్వంలో రమిస్తారు. నన్ను ఎవరు పిలుస్తారు, ఎవరింటికి ఎడదాం అన్న ఆలోచన వాళ్ళకేం ఉండదు. నిజానికి 10 మందితో కలిసి ఉండడం వాళ్ళ జీవితానికి ప్రతిబంధకం. ఏకాంతంగా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. అలా కోరుకునేటటువంటి మహానుభావుడు ఎప్పుడైనా జీవితంలో దొరికి మన అదృష్టం పండి ఆయన చేతికి ఏమైనా ఇవ్వవలసి వచ్చిందనుకోండి, దేశకాలాదులు కలిసి వచ్చాయి అని గుర్తు. నువ్వు ఆరాధన చేసిన పరమాత్మ అనుగ్రహిస్తే ఎవరో అంత భక్తి తత్పరుడైనటువంటి ఒక మహితాత్ముడు ఇంటికి వస్తాడు. ఆయన ఇంటికి వస్తే సింహాసనంలో ఉన్నటువంటి పరమాత్మ కూడా తలెత్తి చూస్తాట. అబ్బా, ఇన్నాళ్ళకి కదరా గడప దాటి నన్ను నమ్ముకున్నవాడు వచ్చాడని. ఆయన చేతిలో ఏదైనా పడిందనుకోండి, పరమాత్మ ఎంత ఆనందపడిపోతాడోట. ఒకానొకప్పుడు శంకర భగవత్పాదుల చేతిలో ఒక పేద బ్రాహ్మణి ఒక ఉసిరికాయ వేసింది. దానికి ఒకటే ఫలితం, సామాన్యంగా ఇచ్చే ఉసిరికాయకి ఒకటే ఫలితం ఉంటుందా? ఉండదు. పాత్రత నెరిగి దానం. ఒక్కొక్క దేశమునందు ఒక్కొక్క కాలమునందు ఉపయోగించినటువంటి విషయం, చేసినటువంటి పని అసలు అనంతమైనటువంటి శక్తిని, అనంతమైన పుణ్యాన్ని కృపచేస్తుంది. దక్షిణాయన పుణ్యకాలం చాలా చాలా గొప్పది. ఎందుకు దక్షిణాయనం గొప్పది అంటే, ఇది ఉపాసనా కాలం. ఈ కాలం అంతా గొప్ప గొప్ప తిథులు వస్తాయి. ఈ తిథుల్ని ఎవడు సద్వినియోగం చేసుకున్నాడో వాడు భగవంతుడికి చేరికైపోతాడు. మనకి చూడండి, చిన్నప్పుడు పరమపద సోపాన పఠం అని ఆడిస్తారు. పెద్ద నిత్యం ఎక్కించాడు అనుకోండి, ఒక్కసారి 96వ గడిలోకి ఎడతాడు. అలా
కాలమునందు కూడా భగవంతుడు అనుగ్రహిస్తాడు. ఒక్కొక్క కాలంలో చేసినటువంటి పని అసలు దానికి ఇంత ఫలితము అని లెక్క ఉండదు, అనంతమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేస్తుంది. కార్తీక పౌర్ణమి నాడు ఒక్క దీపం వెలిగిస్తే సంవత్సరం అంతా దీపాలు పెట్టినట్టు. అలాగే రేపటి రోజున ఇంట్లో తులసి చెట్టు దగ్గర ఒక్క దీపాన్ని పెడితే బృందావనంలో అది సాక్షాత్ శ్రీమన్నారాయణుడు తులసి లక్ష్మీదేవితో కలిసి వచ్చి నిలబడితే వారి పాద సన్నిధానంలో దీపం పెట్టి ఆ దీపాల కాంతులలో స్ఫుటంగా ఆయన పాదముల వంక చూసినట్టు. ఆయన పాదములు కనపడమే భాగవతంలో అక్రూరుడు అంటాడు, శూరులు తొల్లియే విభుని శోభిత పాదనక ప్రభావళించేరి భవాంధకారముల చిక్కక ఉందురు వట్టి దేవునిన్ వైరముతోడనైన గెలువన్ ననుపంపి శుభంబు చేసి నిష్కారణమైన ప్రేమగిదే కంసుని పోలు సఖుండు కల్గునే అంటాడు. పరమేశ్వరుడి యొక్క కాలి గోటి కాంతి కనపడదు. అటువంటిది దీపాన్ని తులసికోట దగ్గర పెట్టి అక్కడే శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి నిలబడ్డారని నీలతోగిద మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర, ఒక సింహాసనం మీద కూర్చుంటే పాదపీఠం మీద ఆ స్వామి పాదములు అమ్మవారి పాదముల వంక చూసి ఎవడు ఆ కాంతిలో నమస్కరించాడో, అథవా రేపు ఆ దీపం దగ్గర ఇంత పసుపో కుంకమో అక్షతో పువ్వో వేసి నమస్కరించాడో వాడు విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతాడు. అలా ఉంటుందా అండి అని అనుమాన పడకండి. ఎందుకో తెలుసా, విపరీతమైన ఆకలితో ఉన్నప్పుడు పెట్టిన పట్టెడన్నానికి కడుపు నిండా ఉన్నప్పుడు పెట్టిన పరమాన్నానికి తేడా ఉంటుందా లేదా? అందుకే భాగవతంలో అంటారు, ఊరక రారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లన్ కారణము మంగళములకు మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మా అంటారు. ఈ లోకంలో భగవంతుణ్ణి సాకారంగా చూడాలి అంటే దీపమే దానికి ప్రధానం. పరమేశ్వరుడు సమస్త బ్రహ్మాండముల యందు ఉంటాడు నిండిపోయి. పాలలోనే నెయ్యి ఉన్నట్టు నెయ్యి కనపడుతుందా? కానీ పాలు కాచాలి, తోడు పెట్టాలి, పెరుగవ్వాలి, కవ్వం దింపాలి, చిలకాలి, మజ్జిగవ్వాలి, వెన్న తీయాలి, కాచాలి, నెయ్యి రావాలి. కానీ నెయ్యి ఎక్కడుంది? పాలలోనే ఉంది. విష్ణువు ఎక్కడుంటారు? విశ్వమునందే ఉంటారు. హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశ పావన వింటే అంటాడు శుకబ్రహ్మ పరీక్షిత్తుతో. అంతటా ఉన్నటువంటి పరమాత్మ మనకి కనపడాలంటే దీపం ఒక్కటే. దీపంలో పంచభూతాలు ఉంటాయి, ప్రమిద, పృథివీ, అప్పు, నూనె. అలాగే పృథివీ, అప్పు, తేజస్సు, అగ్నిహోత్రం, జ్వాల, తేజో, వాయువు. వాయువు లేకుండా దీపం ఎలా పెడుతుంది? వాయువు, ఆకాశము, ఈ 5 కూడా దీపంలో ఉన్నాయి. విడివిడిగా మనకి కనపడతాయి, కానీ 5 కలిసి దీపంగా ఉంటుంది. అదే పంచభూత తత్వములు ఏకమై కనపడిన పరమాత్మ యొక్క స్వరూపం. ఆ దీపమే ఇక్కడ వెలుగుతోంది కానీ కనపడదు. ఈ పైన పృథివీ, లోపల ఊపిరి, లోపల నీళ్లు, ఆకాశము, వెలుగుతున్న జ్యోతి. ఈ లోపలి జ్యోతిని చూడాలి అంటే బయట ఉన్న జ్యోతి అనుగ్రహిస్తే. ఎవరా జ్యోతి? పరమాత్మ. పరమాత్మయే గురువుగా వస్తాడు. అందుకే సాందీపని మహర్షి గురించి చెప్తూ కృష్ణ భగవానుడు అంటారు, ఎవరు గురువుగారు అంటే తివిరి అజ్ఞాన తిమిర ప్రదీపమగుచు అవ్యయంబగు బ్రహ్మంబును అనుభవించి భరిత సత్వుండు సత్కర్మ నిరతుడతుల అతుల భూసుర శ్రేష్ఠుడలగుండు బుధనుతుండు అంటాడు. అజ్ఞానమును కాల్చేసేటటువంటి జ్యోతిస్వరూపం గురువుగారంటే. అదిగో అటువంటి దీపం ఉందే, ఆ దీపం ఇక్కడ వెలుగుతున్న దీపాన్ని చూడాలంటే అంతర్ముఖ ప్రయాణం జరగాలి, బయట ప్రయాణం కాదు. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. బయటికి చూడ్డానికి కన్నుంది, చీకటైతే వెలుతురుంది. ఈ లోపలికి ప్రయాణానికి దారి చూపించేవాడెవరు? దీపం లాంటి గురువు. దీపం లాంటి గురువు సహాయంతో లోపలికెడితే దీపం లాంటి పరబ్రహ్మం కనపడతాడు. అప్పుడు ఆ దీపంలో గురువుకి పరబ్రహ్మానికి తేడా ఉంటుందా? అందుకే గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మీకు ఒక్క అద్భుతమైన విషయాన్ని ఇవాళ చూపించి నేను పూర్తి చేసేస్తా. ఇవాళ ఏకాదశి నాడు లక్ష్మీదేవి మూర్తి రావడం ఎంత గొప్పో ఒక పరమాద్భుతం మీకు ఆకాశంలో కనపడుతోంది. చూడండి, యజుర్వేద ప్రారంభంలో ఒక మాట చెప్తారు, ఆ పాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్పాటికలింగమౌళి విల సత్పూర్ణేందువంతామృతై హస్తోకప్లుతమేకమీశమనిశం రుద్రాను వాకాన్ జపం ఝాయే తిప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం
బ్రహ్మాండ వ్యాప్త దేహా భజిత హిమరుచాభాసమానా భుజంగై కంఠే కాళాః కపర్దాః కలిత శశికలశ్చండ కోదండహస్తాః త్రక్షా రుద్రాక్షమాలా సులలిత వపుషస్సాంభవ మూర్తిభేదాః రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం అంటారు. పరమశివుడు బ్రహ్మాండమంతా నిండిపోతే ఆ పైన ఉన్న చంద్రవంక మించి అమృతధారలు పడి శివలింగం మీద పడతాయి. మీరు ఆ స్క్రీన్ మీద చూపించినప్పుడు చూడండి ఒక్కసారి. ఆ శివలింగం అక్కడి నుంచి ఇలా పైకి చూస్తే చంద్రబింబం, ఆ చంద్రబింబం మించి పడుతున్నటువంటి అమృతధారల శంఖంలోంచి పడుతున్న పాలు, తడిసిన శివలింగం, ఆ చల్లటి శివలింగాన్ని మీరు కౌగిలించుకున్నట్టు భావన చేయండి. అంతే మన మనసులు చల్లబడతాయి. అంటే అన్ని ఉద్రేకములు అణిగిపోతాయి. అన్ని కోరికలు ఏవి అవసరాలో వాటిని ఈశ్వరుడు తీరుస్తాడు. ఒక పక్క లక్ష్మీదేవి, ఒక పక్క చంద్రబింబంలోంచి అమృతధార పడుతున్న శివలింగం ఏకకాలంలో దర్శనమవుతున్నాయి. ఏకాదశి తిథి కాసేపట్లో వెలిగిపోతున్న ఇన్ని జ్యోతులు, ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఇంతమంది జీవుల్ని ఉద్ధరించడానికి నడుం కట్టి ఇంత అద్భుతంగా మళ్ళీ సనాతన ధర్మానికి ఊపిరి ఎక్కడుందో ఆ ఊపిరిని జ్యోతిగా వెలిగించడానికి నడుం కట్టి చేస్తున్నటువంటి భక్తి టీవీ యాజమాన్యం వారికి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియచేస్తూ, మీరందరూ కూడా ప్రతిరోజు ఇంత భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొంటున్నందుకు, కొన్ని కోట్ల మంది టీవీ స్క్రీన్స్ మీద చూసి ప్రతిరోజు భక్తితో సంతోషంతో నిలబడుతున్నందుకు, సనాతన ధర్మానికి ఊపిరిలూదుతున్న ఈ కార్యక్రమానికి నేను ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, మీ అందరికీ కూడా నాకు అందరికీ పరమేశ్వరుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణములు సర్వకాలములయందు లభించాలని ఆ స్వామి పాదారవిందములకు సాంజలి బంధకంగా శిరసు తాటించి నమస్కరిస్తూ స్వస్తి. చాలా చక్కటి ఆధ్యాత్మిక విశేషాలను మనకి తెలియజేసిన బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి కోటి దీపోత్సవ వేదిక తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.